హలో ఎవ్రీవన్. నాకు పెళ్ళయ్యేటప్పటికి కూడా మినిమం కుకింగ్ నాలెడ్జ్ లేదు, అట్లీస్ట్ టీ పెట్టడం కూడా. కానీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు, అందులోనూ స్పెషల్లీ పూర్ణ కుడుములు చేయడం మాత్రం వచ్చు. హౌ అదెలా సాధ్యం అంటే, చిన్నప్పుడు మా అమ్మ కుడుములు చేస్తూ అరే టైం అయిపోతుంది నువ్వు కూడా నాతో పాటు చెయ్యి అని చెప్పడం వల్ల, నేను ట్రై చేయడం వల్ల, మా అమ్మకి హెల్ప్ చేయడం వల్ల ఈ కుడుములు చేయడం మాత్రం నాకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఎప్పుడో లాంగ్ బ్యాక్ స్టోరీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అనుకుంటున్నారు కదా. వినాయక చవితి వస్తుంది కదా, అన్ని కుకింగ్ ఛానల్స్ కుడుములు చేయడం ఎలా అని మాత్రమే చెప్తారు. ఫర్ చేంజ్ నేను ఆ కుడుములకు కావాల్సిన వరిపిండి ఎలా చేయాలో చెప్తాను. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అర్జెంటుగా కావాల్సి వస్తే షాప్లో తీసుకున్నాను ఈ వరిపిండి. వరస్ట్గా ఉన్నింది. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం కొనడము. ఆ తర్వాత నుంచి నేనే ప్రిపేర్ చేసుకుంటాను. కుడుములు టేస్టీగా ఉండాలి, టెక్స్చర్ మంచిగా ఉండాలి అంటే మా సైడ్ అయితే ఈ బియ్యాన్ని యూజ్ చేస్తారు. వీటిని గుడ్డొడ్ల బియ్యం అంటారు. సోనా మసూరా లాంటి బియ్యము దీనికి అంత పర్ఫెక్ట్గా సూట్ కావు. అండ్ యూ కెన్ యూజ్ రేషన్ బియ్యం, రేషన్ షాప్లో ఇచ్చే బియ్యం కూడా బాగుంటుంది. ఇదైతే ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ రైస్ అనుకుంటాను. చూడండి, దీంట్లో ఒక్క పురుగు కూడా పట్టలేదు. మా అమ్మ పురుగులు పట్టకుండా వేపాకు, కల్లుప్పు వేసి పెట్టుంది. నేను జస్ట్ ఈ వేపాకు, సాల్ట్ మాత్రమే రిమూవ్ చేస్తున్నాను. క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యాక 2 to 3 hours వాటర్లో సోక్ చేసుకోవాలి. ఎక్కువ టైం సోక్ చేసుకున్నా నష్టం ఏమీ లేదు.